ఆ గ్రామానికి తీరని కష్టం వచ్చి పడింది. 60 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న 200 కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయాలని వచ్చిన ఆదేశాలు అక్కడి వారిని కలవరపెడుతున్నాయి. కన్న తల్లి లాంటి ఉన్న ఊరును విడిచిపెట్టలేక వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఊరేంటి, అక్కడ ప్రజలకు వచ్చిన కష్టమేంటో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. జనాభా ఉన్న ఆ గ్రామానికి కొత్త కష్టం వచ్చి పడింది. 60 ఏళ్లుగా ఉన్నటువంటి ఊరును ఖాళీ చేయమంటూ కొత్త వ్యక్తులు నోటీసులు ఇవ్వడంతో ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇంతకు ఆ గ్రామం ఏంటి, గ్రామంలో ఉన్న సమస్య ఏంటి, బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామం గద్వాల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కర్ణాటకకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఊరిలో మొత్తం 200 కుటుంబాలకు చెందిన సుమారు 1000 మంది జనాభా నివాసం ఉంటున్నారు. వీరిలో 4 సామాజిక వర్గాలు ఉండగా ఎక్కువగా వాల్మీకి, కురవ, బోయలు ఉన్నారు. వీరితో పాటు గౌడ, ముస్లిం కుటుంబాలు కూడా జీవనం సాగిస్తున్నాయి. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామంలో అందరూ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్ ఖాన్ దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. గ్రామంలో 129 సర్వే నెంబర్లోని 11.5 ఎకరాలు తమదేనని కర్ణాటకకు చెందిన 3 వ్యక్తులు వాదిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి తమ భూమిని ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారు. మనం ఇప్పుడు చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో ఉన్నాము. గ్రామంలో పరిస్థితి ఏంది, అసలు గ్రామానికి వచ్చినటువంటి కష్టాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ ఇదంతా కూడా చౌరస్తాకు సంబంధించి ఊరు మధ్యలో ఉన్నటువంటి భాగం ఇదంతా. ఈ భాగంలో మనం చాలా క్లియర్గా చూడొచ్చు, గుడులు నిర్మించారు. ఇదంతా కూడా గ్రామానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశం. అక్కడ చూస్తున్నాం, గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా కూర్చొని ఉన్నారు. అంటే ఈ గ్రామానికి సంబంధించి దాదాపు 200 కుటుంబాలు ఉంటున్నాయి, 1000 మంది జనాభా ఉంటున్నారు, 600 మంది ఓటర్లు ఉంటున్నారు. తమ ఊరును ఖాళీ చేయమంటూ కొందరు ఓవరాల్గా ఇక్కడికి నోటీసులు పంపుతున్నారు. ఉన్న ఊరును ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మనం కొంతమందితో మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా. ఏం జరుగుతుంది సార్, ఇక్కడ తెలంగాణ వ్యక్తులు వచ్చి మాకు ఊరు ఏడండి, మాకు నోటీసులు వచ్చినవి, మాది ఫలము అని అంటున్నారు సార్. ఇది ఇప్పుడిప్పుడికే వచ్చి నోటీసులు తీసుకొని వచ్చి ఊరు ఏడండి అంటే మేము ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు దాదాపు అయినా మా తాతగాళ్ళ కాడ నుంచి 100 ఏళ్ళు అయింది సార్. మాకైతే తెలియదు. ఇప్పటికైతే మాకు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఇంతవరకు అయితే ఏ ఇబ్బంది వచ్చింది లేదు. అదేవిధంగా ఇప్పుడు వచ్చి మీరు ఇట్లా తీసుకొని వచ్చి రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి పోలీసులను తీసుకొచ్చి ఇట్లా మీరు ఊరు వదిలేయాలా, మాది ఇది అని అంటున్నారు సార్. ఎందుకంటే మాకు గవర్నమెంట్ కోర్టుకి వేసినారు, కోర్టుకు మాం తిరుగుతున్నాం, వాళ్ళు మాకు నోటీసులు వచ్చినవి మీరు పోండి అని అంటున్నారు సార్. మాకు గవర్నమెంట్ ఏదైనా మాకు ఏదైనా ఒకటి సాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు రేవంత్ సార్ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ మాకు ఏదో తోచినంత న్యాయం చేసి మాకు ఊరు నుంచి ఎక్కడ వెళ్ళగొట్టినట్ట మాకు ఊరికి ఉండేట్లా మాకు సాయం చేయాలి సార్. చూస్తున్నాం మనం ఇక్కడ వాళ్ళ బాధ ఏంటంటే ఇన్నేళ్ళుగా మేము ఉంటున్నాం, మా తాతలు కూడా ఇక్కడనే జీవనం కొనసాగించారు. ఇట్లాంటి క్రమంలో ఉన్నపలంగా తమ గ్రామాన్ని ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ బాధ అంతా, ఎందుకు ఈ సమస్య ఏంటి? మేము దాదాపు 100 ఏళ్ళు పైన అయింది సార్. మా పెద్దల కాడ నుంచి ఉన్నారు, మా పెద్దల తరాపు నుంచి మాకు వచ్చింది. ఇది మాకు ఏం తెలియదు ఈ సోటు గురించి. ఇప్పుడే వచ్చి కాసి ఎవరు కర్ణాటక నుంచి 3 వ్యక్తులు నోటీసులు ఇచ్చి కాసి మా శ్రేణు ఇది అని అంటున్నారు. మాకైతే తెలియదు. మా పెద్దలు కట్టినారు ఇండ్లు, మేము కూడా ఉన్నాము. ఇప్పుడు మాకు ఇది తెలియని సమస్య. ఇప్పుడు చెప్తే మాము ఇప్పటికే ఎక్కడ ఏమి అనేది వాళ్ళని మేము కూడా చూసిలేము. దాదాపు వాళ్ళకి ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటామంట. మాము చూసిలేము. మా పెద్దలు కట్టుకునే స్థలాల నుంచి మేము ఉన్నాము, ఈ ఊరు తరపు నుంచి. ఏం సార్ మాకు ఏమి తెలియదు. ఇప్పుడు ఖాళీ చేయాలని చెప్తే మేము ఎక్కడ పోదాము? దీనికి ఏదే కానీ తెలిసినది న్యాయం చేసి దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి, 1000 ఓట్లు ఉంటాయి. ఇంక ఏం సార్ మాకు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. మా ఊర్లో ఈ రోజు కట్టినది కాదు. ఇది దాదాపు 100 ఏళ్ళు పైన ఉంటుంది ఊరు కట్టుకున్న. మా పెద్దలు పోయినారు, ఇంకా మా పిల్లలు మాకు 40-50 ఏళ్ళు ఉంటారు సార్. మాకు కూడా ఇంతవరకు ఏం తెలియదు ఎవరిది చేయను అనేది కూడా. చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఒకటే, అంటే దాదాపు 100 ఏళ్ళు, అంటే
మా తాతల కాలం నుంచి ఇక్కడే బతుకుతున్నాం, మాకు ఇప్పటికే 50 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు లేనంత సమస్య ఉన్న పలంగా ఒక్కసారిగా రావడంతో తాము ఎటుపోవాలి ఏం చేయాలి అని తోచట్లేదు అంటున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఏం జరుగుతుంది అసలు? ఈ సమస్య ఏంటి? ఈ గ్రామానికి వచ్చినటువంటి సమస్య ఏంటన్నా? ఏం లేదు సార్, ఇంతకుముందు 25 ఇయర్స్ బ్యాక్ కింద ఇక్కడ ఊర్లో మొత్తం గుడిసెన్లు ఇండ్లు చాలా అయినాయి. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల కింద నుంచి ఇది కోర్టు నోటీస్ నుంచి నడుస్తుంది. అందుకు ఇప్పుడు ఏమంటే వాళ్ళు నోటీస్ పెట్టుకాసి కేసు ఎస్ఐని తోలుకొని వచ్చి కాసి ఈ ఊరు ఖాళీ చేయాలా, ఇంకా వాళ్ళకి లంచం గించం వేసి కాసి వాళ్ళని ఎస్ఐని పిలిపించుకొని వస్తారు సార్. వచ్చి కాసి ఇది ఈడ్చేయాలి, ఇప్పుడే తీసి పారేయాలని చెప్తున్నారు. అయితే మేము చెప్పినాము, మాకు నోటీసు కోర్టులో ఉంది కాబట్టి అట్లా ఎట్లా చెప్తారు సార్, మాది కేసు నడుస్తుంది వాళ్ళు నడుస్తుంది అట్లా చెప్పడానికి వీలు లేదు కదా. మాకేమంటే మాకు న్యాయపూర్వకంగా మాకు ఈ ఊరు 200 ఇండ్లకి పైగానే ఉంటాయి సార్. అయితే మేమేమంటే ఈ రేవంత్ రెడ్డి సార్ కానీ వేరే కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మాకు చాలా సౌకర్యం కల్పిస్తే చాలా బాగుంటుంది. అంటే అన్న, ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితి వచ్చి ఊరిని ఖాళీ చేయాలంటే మీరేం చెప్తారు? మేము ఊరిని ఖాళీ చేయాలంటే ఈడ్చే పరిస్థితే లేదు సార్. ఎన్ని రోజులైనా సరే కానీ మేమైతే ఖాళీ చేసే ప్రసక్తి ఉండదు. అందుకొరకు మేమైతే అందరూ ఊర్లో జనాభా మొత్తం తీసుకొని వెళ్ళి కాసుకొని కోర్టు కాడ ఉన్నమట్టుగా ఉంటాము. ఒక 2 బులోర్లు కానీ వేరే విషయంలు కానీ పోయి కాసి ఆడపోయి ఉండమంటుగా ఉంటాము. చూస్తున్నాం వారంతా చెప్పేదంతా కూడా ఒకటే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా బతుకుతున్నాం, ఎక్కడైనా సరే ఒక ఊర్లో తమ జీవనం కొనసాగించి స్టార్ట్ చేస్తే ఆ ఊరిని సొంత కన్నతల్లిలా భావిస్తారు. అట్లాంటి కన్నతల్లికి కష్టాలు వచ్చాయి, అట్లాంటి కన్నతల్లి నుంచి మమ్మల్ని దూరం చేస్తారంటే ఊరుకునేది లేదు. అట్లాంటి కన్నతల్లిని విడిచిపెట్టి మేము ససేమిరా ఇక్కడ నుంచి కదిలేది లేదు. ఖచ్చితంగా ఇదో ఊర్లోనే ఎక్కడైతే మేము పుట్టి పెరిగామో, ఎక్కడైతే మా తాతలు ఇక్కడే పుట్టి తమ జీవనం కొనసాగించారో అక్కడ ఈ ఊర్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ ఊర్లోనే ఉంటాము. అవసరమైతే ఇక్కడ నుంచి నేరుగా పై అధికారుల దగ్గరికి వెళ్తాము, కొట్లాడతాం, పూర్తి స్థాయిలో మా ఊరిని మేము దక్కించుకుంటాం, ఈ ఊరి నుంచి వదిలే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మేజర్గా ఎక్కడైతే ఏమంటున్నారో మరి ఊర్లోకి సంబంధించి గవర్నమెంట్కు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ జరిగాయి, స్కూళ్ళు ఎక్కడున్నాయి, దేవాలయాలు ఎక్కడున్నాయి, మనమంతా కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం. వీళ్ళు చెప్పినంత వరకు ఎంతవరకు వాస్తవం, అక్కడ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అనేది కూడా మనం అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. 10 ఏళ్ల నుంచి భూమిని ఖాళీ చేయాలంటూ వారిస్తున్నా గ్రామస్తులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికి గ్రామం ఉన్న ప్రదేశమంతా తమ పూర్వీకులదేనని భూమిని ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే సెటిల్మెంట్కు రావాలంటూ భయాందోళనకు గురి చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కోర్టు నోటీసుల ఆధారంగానే సదరు వ్యక్తులకు ప్రొటెక్షన్ కోసం గ్రామానికి వెళ్లి పరిస్థితి వివరించామని పోలీసులు చెబుతున్నారు. కోర్టు తీర్పు కర్ణాటక వాసులకు అనుకూలంగా రావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో గ్రామస్తులున్నారు. అక్కడ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్ దగ్గరకు వచ్చామంటే ఈ ఊర్లో ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. ఈ ఊర్లో 200 కుటుంబాలు, 1000 మంది గ్రామస్తులు ఉన్నారు, 600 మంది ఓటర్లు కూడా ఉన్నారు. గత 5 years బ్యాక్ నుంచి కూడా ఇది మల్లంపల్లి గ్రామ పంచాయతీకి వచ్చేది. అప్పుడు స్థానిక సంస్థల ఓటర్లు, లోక్సభ ఎన్నికలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఉండేవి. కానీ ఎప్పుడైతే తండాలను గ్రామ పంచాయతీగా గుర్తించిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి నుంచి ఇదంతా కూడా ఇది కూడా గ్రామ పంచాయతీగా అయింది. ప్రజెంట్ మనం స్కూల్ దగ్గర ఉన్నాం. స్కూల్ బోర్డు కూడా చూడొచ్చు మనం క్లియర్గా. ప్రాథమిక పాఠశాల చమన్ ఖాన్ దొడ్డి గ్రామం, గట్టు మండలం, మహబూబ్ నగర్ జిల్లా. అంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి జిల్లా పరిధిలోకి వచ్చేది. కొత్త జిల్లా ఏర్పడ్డ తర్వాత ఇది గట్టు మండలం అనేది కూడా గద్వాల జిల్లా పరిధిలోకి వచ్చింది. వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా చిన్నపిల్లలను కూడా మనం చూడొచ్చు చాలా క్లియర్గా. వాళ్ళకి ఈ విషయం ఏం కూడా అర్థం కావట్లేదు, అసలు ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది అనే విషయం. ఈ స్కూల్లోనే దాదాపు 60 మంది విద్యార్థులంతా కూడా తమ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు. ఎక్కువగా ఇక్కడ బీసీలు నివసిస్తూ ఉంటారు. దాంట్లో వాల్మీకి బోయ కావచ్చు, గౌడ కులస్తులు కావచ్చు, ముస్లిం కులస్తులు కావచ్చు, మిగతా అన్ని కులాలు కూడా నివసిస్తున్నాయి. దీంతో చదువుకున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు అధికంగానే వస్తుంది. కానీ ఇట్లాంటి టైంలో పూర్తిగా తమ ఇట్లాంటి నోటీసులు ఇవ్వడం, తమ ఊరిని ఖాళీ చేయమనడం, తన ఊరు అభివృద్ధిని అడ్డుకోవడం అంటున్నారు యువకులు. మన దగ్గర ఈ స్కూల్ దగ్గర కొంతమంది చాలా మందిని విజువల్స్లో చూసినట్లుగా దీంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మన దగ్గర కొంతమంది యువకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి బ్రదర్, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సమస్య అంతా ఏంటి? నా పేరు కృష్ణ, మాది చమన్కాందొడి గ్రామం, గట్టు మండలం, గద్వాల, జోగులాంబ జిల్లా. మా ఊర్లో మేము దాదాపుగా
గత 70 సంవత్సరాల క్రితం నాటి నుంచి ఇక్కడ మేము బ్రతుకుతున్నాం. దాదాపుగా 150 కుటుంబాల దాకా ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కొంతమంది వ్యక్తులు 150 కుటుంబాల దాకా నివసిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది అని కోర్టు నుంచి నోటీసులు తెచ్చాము, మీ ఇండ్లు ఖాళీ చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కొంతమంది మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాల క్రితమే ఇక్కడ గత 20 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఊరుంది, ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారని మమ్మల్ని గుర్తించి మాకు ఇక్కడ మా ఊర్లోని ఇదే స్థలంలోనే ఒక నీల్ ట్యాంక్ కూడా నిర్మించబడింది. అలాగే స్కూళ్ళు, బళ్ళు, గుళ్ళు అన్నీ నిర్మించబడ్డాయి. అందుకే మేము ప్రస్తుతం ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇంటి పనులు అలాగే కరెంటు బిల్లులతో కూడా అన్నీ కడతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వాటన్నిటిని కట్టించుకుంటుందే కానీ మా సమస్యను తీర్చలేకపోతుంది. కనుక వెంటనే ఈ సమస్యను ప్రభుత్వమే ఆదుకోవాలి. అవసరమైతే సీఎం దాకా కూడా వెళ్ళి దాన్ని పరిష్కరించాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం, మొత్తంగా ఆ గ్రామ పరిస్థితి ఇట్లుంటే ఇదంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డదని చెప్తున్నారు. గ్రామానికి సంబంధించి వ్యవసాయ భూములు ఉన్నాయా? అట్లాంటి వ్యవసాయం పెద్ద ఎత్తున మీరు గ్రామంలో చేస్తున్నారా? చేస్తున్నామండి. మొత్తం మా ఊర్లో 150 కుటుంబాలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి సార్. ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి ఇక్కడ ఎవరికి రాలేదు. మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే మీరు ఈ విషయాన్ని మరి జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ జిల్లా ఎస్పీ దృష్టికి కానీ ఇట్లా తీసుకుపోయారా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కోర్టుకు వేసినారని అని మాకు తెలిసింది. కొన్ని నోటీసులు కూడా వచ్చాయి. మేము కూడా మా ఊరు అందరు కలిసి మేము కూడా కోర్టుకు వేసి మేము కూడా నడిపిస్తూ ఉన్నాం. కోర్టులో న్యాయం నడుస్తూ ఉంది. కానీ కోర్టులో వాళ్ళంతా నోటీసులు వచ్చి వాళ్ళంతా అయ్యే న్యాయం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకు పోలీసులు కూడా దిగి మీ ఇండ్లు ఖాళీ చేయాలని మమ్మల్ని కోరారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోము. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. అందరికీ ఇండ్లు కూడా కట్టుకున్నాము. మేము అందరం విడిచి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. మా ఊర్లో చాలా మేకలు, గొర్రెలు, పశువులు అన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్కడికి తోలుకొని పోవాలని మేము కోరుతున్నాం. చూస్తున్నాం వాళ్ళ చెప్పేదంతా ఒకటే, అంటే 60 సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? 20 సంవత్సరాల క్రితం ఎవరైతే వ్యక్తులు ఈ గ్రామం మాదంటూ మీరున్నటువంటి ప్లేస్లు అంటూ మావంటూ చెప్తున్నారో ఫస్టే ఏం చేయలేదు, దాని మీద వాళ్ళు ఎందుకు లీగల్గా వెళ్ళలేదు? గ్రామం అంతా సెట్ అయింది, మా తాతలు ముత్తాతలు కూడా ఇక్కడే బతికారు, అలాంటి క్రమంలోనే మేము జీవనం కొనసాగిస్తున్నాం. ఇట్లాంటి క్రమంలో మమ్మల్ని గ్రామం ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? మా పిల్లల్ని ఎక్కడికి తీసుకుపోవాలి? కాబట్టి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా తమను ఆదుకోవాలి, తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా చెప్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా గ్రామాన్ని మాత్రం వదిలి వెళ్ళేది లేదని చెప్పి కూడా గ్రామ యువకులు ఖచ్చితంగా కలిసికట్టుగా ఒకే తాటిపై ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం అంతా ఉందో, కోర్టులో న్యాయపరమైనటువంటి వివరణ వస్తున్న సమయంలో ఆ ముగ్గురు వ్యక్తులు కోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి మీరు వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయాలని కొంతమంది పోలీసులు వెంటబెట్టుకు రావడం కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ స్థానికులు అదేవిధంగా యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చమన్ ఖాన్ దొడ్డి ఊరుగా ఏర్పడిన తర్వాత గ్రామంలో పంచాయతీ కార్యాలయం, 5వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, పీర్ల గుడి, ఆంజనేయ స్వామి శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటి సదుపాయాలు ఉన్నాయి. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డ్స్ ఉండగా ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి మాదే అంటే గ్రామాన్ని ఎలా ఖాళీ చేస్తామని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో మధ్య భాగంలో ఉన్నాము. ఈ మధ్య భాగంలో విజువల్స్లో చూడొచ్చు, ఇవన్నీ కూడా ఇల్లు, అంటే చుట్టుముక్కల ఈ రేకులు వేసుకున్నటువంటివి కానీ ఈ బండలు పాతుకున్నటువంటివి కానీ ఇక్కడ ఇదంతా క్లియర్గా చూడొచ్చు. ఎవరికి వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు, ఎవరికి వాళ్ళు రేకుల ఇండ్లు కావచ్చు, కొంతమంది మిద్దె ఇండ్లు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఒక ఇంటి దగ్గర కూడా పోదాం. వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఎండాకాలం కాబట్టి ఇంటి దగ్గర అందరు కూర్చున్నారు. ఆ ఇంటి దగ్గర కూడా పోదాం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటి దగ్గర గ్రామానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అవా చెప్పవా, ఏం జరుగుతుంది, ఎందుకు అంటే ఏందో కాల్ చేయమని చెప్తున్నారంట, ఏదో నోటీసులు వచ్చినాయి అంటున్నారు, ఏంది ఇదంతా? ఏంటంటే సారు పోలీసులను తోలుకొని ఏసైని తోలుకొని వాళ్ళు చేను మాది అని అక్కడ కర్ణాటకలో ఉండ్రంట. మాకేం తెలియదు. మా వాళ్ళు మా నాయనోళ్ళు కొనివి, మా తాతోళ్ళు కొనివి ఆస్తులు ఇవి. అప్పటి నుండి రాకుండా 200 కుటీనాలు అయినాక, ఈ 200 ఇండ్లు అయినాక ఇప్పుడు వచ్చి ఇల్లు ఈడండి అంటే
మా పశువులు మేకలు ఎద్దులు ఎనుములు మేము ఆస్తులు అమ్ముకొని కట్టుకునేము ఇండ్లు వలస పోయి కట్టుకునేమే సుగ్గుపోయి అప్పులు చేసుకొని అప్పుల పాలయ్యేమే ఆ అప్పులు కూడా తగిలేవు 30-40 లక్షలు పోసి ఇండ్లు కట్టుకునేమే ఆ ఇండ్లు నిడిచిపోండి కాల్ చేసిపోండి అంటే ఈ పిల్ల తల్లిని ఎక్కడ కట్టుకొని యాడిగోదు సార్ చెప్పండి ఎవరు వ్యవసాయం కూడా జరుగుతుంటుందా? అందరూ వ్యవసాయం మీద ఉంటారు, వ్యవసాయ పొలాలు కూడా ఉన్నాయా? మాకు ఒకటే గవర్నమెంట్ జీతం లేదు సారు. మా వ్యవసాయమే చేను పండితే తినాలా, వర్షం లేకుంటే వలస పోవాల, వర్షం ఉంటే ఊర్లో ఉండాల, వర్షం లేకుంటే వలస పోవాల. వలస పోయి పిల్ల తల్లిని కట్టుకొని సుగ్గుపోయి యాదవ్ వచ్చి గూట్లు ఉందామంటే ఈ గూడు కూడా ఉండనట్ల ఈ గవర్నమెంట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు మా తలం కాల్ చేయండి అంటే మేము ఎక్కడ పోదాం సార్? ఇన్ని దినాలు ఎక్కడ పోయిండ్రి? వాళ్ళని మా పెద్దల్ని అడగాల్సిండ్రు. మా వేటికి వచ్చి ఈ ఊర్లో ఇండ్లలో ఉంటుంటుంది. ఎక్కడ ఆ ఊర్లో ఒకరు ఈ ఊర్లో ఒకరు అంతా. ఎన్ని ఏళ్ళు అయిందమ్మా అసలు ఇక్కడ? ఎన్ని ఏళ్ళ నుంచి మీరు నివాసం ఉంటున్నారు? 60 ఏళ్ళ నుండి నిరాశం ఇంట్లోనే ఉన్నాం సార్. మా 60-70 ఏళ్ళు అయ్యేది మా వాళ్ళు ఉండబట్టి. ఇప్పుడు మమ్మల్ని ఇడిచిపోండి అంటే మా పిల్ల తల్లిని కట్టుకొని ఎక్కడ పోదాం సార్ చెప్పండి మీరు? వాళ్ళు ఇప్పుడు ఇంతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఊరును కాల్ చేయమని వాళ్ళు అంటున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మాము ఊరు నిడిచిపోం సార్. ఊరు మాకు ఎవరు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడా, ఎవరు న్యాయం చేస్తారో మాకు ఊరు ఇడిచిపోము. కావాలంటే మా కుటుంబమే వచ్చి కోర్టు కాడ ఉండమంటే ఉంటాము. కోర్టులో న్యాయం చేయమంటే చేస్తాం. లేకుంటే లాయర్లతో వచ్చి ఒకవేళ ఏమన్నా ముందాయిసాయిలా చేస్తాం. లేకుంటే ఊరు తలమిడిస్తే మాకు తలిమి ఆడుండదు సార్. తలం ఎవరు చూపిస్తారు? మాకు గవర్నమెంట్ తలుము చూపిస్తారా? మాకు ఎవరు చూపిస్తారు? తలుము చూపిస్తే ఇండ్లు అప్పులు ఎవరు కడతారు? ఇండ్లు బాకలు ఎవరు కడతారు చెప్పండి సార్? గవర్నమెంట్ తీరుస్తారా? అంటే ఓట్లు కూడా వేస్తున్నారు. దీనికి సంబంధించి అవి శిస్తులు కడుతురా? నల్లాకి సంబంధించి కానీ నల్లలు కడతాం సార్. ఓట్లు ఇస్తే ఆన్లైన్లో ఇంటి పన్ను కడుతున్నాము. ఇక మీటర్లు చూడి కరెంటు బిల్లు కాడ మీటర్లు చూడు సార్. ఆ మీటర్ బిల్లులు కడతాం, కరెంటు బిల్లులు కడతాం. సీస రోళ్ళు అయినవి. మరి ఇంత వాల్మీకి గుడి అయింది, కనకదాస గుడి అయింది, దస్తగిరాయి ఉన్నాడు. ఆడ ముస్లిమాన్లది మసీదు ఉంది, బ్రహ్మంగారి గుడి ఉంది, నీళ్ళ ట్యాంక్ ఉంది. మరి సీస రోళ్ళు అయినవి. అన్నీ అయినావు సార్. మా ఊర్లో ఏది లేదు చూడు, అన్నీ అయినవి. మమ్మల్ని ఇప్పుడు ఇడిచిపోమంటే మేము ఎక్కడ పోదాం సార్ చెప్పండి? మేము ఇడిచిపోలేము. ఇదంతా చూస్తుంటే క్లియర్గా ఒకటి కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. 60 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న సమయంలో అప్పుడే చెప్పాల్సింది పోయి ఇప్పుడు ఈ ప్రదేశం మాదంటూ ఎందుకు వచ్చారు? ఇప్పుడు ప్రదేశం ఉందా, ఇది మీ స్థలం అంటూ మమ్మల్ని ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు నిర్మించుకున్నాం, గవర్నమెంట్కు పన్నులు కడుతున్నాం, మా పిల్లలంతా ఇక్కడే చదువుతున్నారు. మమ్మల్ని నమ్ముకొని ఇండ్లు కట్టుకోవడానికి, వ్యవసాయానికి పూర్తి స్థాయిలో అప్పులు తెచ్చాము. ఆ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? మాకున్నటువంటి ఈ సమస్యలను ఎవరు క్లియర్ చేస్తారు? కాబట్టి మా సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. అధికారులు కూడా దీనిపైన స్పెషల్గా ఎంక్వైరీ జరపాలి. దాదాపు 1000 మంది ఉంటున్నటువంటి గ్రామాన్ని ఖాళీ చేయిస్తే మా బతుకులన్నీ కూడా రోడ్డు మీద పడతాయంటూ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. గ్రామంలోని 200 కుటుంబాలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఊరు కాకుండా 1500 ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వరి, పల్లీలు, పొగాకు సాగు చేస్తూ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. తరాలుగా ఉన్న తమను ఉన్న ఫలంగా గ్రామం నుంచి ఖాళీ చేయమంటే మా బతుకులు రోడ్డున పడతాయని గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రాణం ఉన్నంత వరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరాహార దీక్షలతో గ్రామాన్ని కాపాడుకుంటామని చెబుతున్నారు. 60 ఏళ్లుగా ఈ గ్రామంలోనే బతుకుతున్నాం, ఈ గ్రామంలోనే చస్తాం తప్ప కొత్తవారు వచ్చి బెదిరించినంత మాత్రాన ఈ ఊరిని ఖాళీ చేసేదే లేదంటున్నారు. కోర్టు నోటీసులు వచ్చినా, అధికారులు వచ్చినా ఈ గ్రామాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు చమన్ ఖాన్ దొడ్డి గ్రామస్తులు. ఇది ఈ గ్రామానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, గద్వాల్.